హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. మనం రీసెంట్గా చూసుకుంటే ఎక్స్ఎన్ఎస్ అనేది కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ లేకుండా ఉందన్నమాట. ఇండియాలో కొత్త వాళ్ళు రిజిస్టర్ అవ్వలేకపోతున్నారు. సో చాలామంది అప్పటి నుండి డిఎం చేస్తూనే ఉన్నారు. సో ఎక్స్ఎన్ఎస్ లేదు కదా, ఎప్పుడు వచ్చుద్ది, ఇంకేదైనా బెస్ట్ బ్రోకర్ చెప్పండి అని అడుగుతూనే ఉన్నారు. సో చాలామంది నేను సజెస్ట్ చేశా, బెటర్ వెయిట్ చేయండి అని చెప్పాను. బట్ స్టిల్ వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఒక సెకండ్ ఆప్షన్లో కూడా ఒక మంచి బ్రోకర్ చెప్పండి అని. దానికోసమనే ఈ బ్రోకర్ అనేది తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు చెప్పబోయే బ్రోకర్ ఏదైతే ఉందో, నేను ఇంతకు ముందు కూడా ఎక్కువ యూజ్ చేయలేదు, బట్ యూజ్ చేస్తే నా ఫ్రెండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కొన్ని విషయాల్లో ఎక్స్ఎన్ఎస్ కంటే చాలా బెటర్గా ఉంది. పర్సనల్గా నేను టెస్ట్ చేశాను. ఇందులో డిపాజిట్స్ ఎంత టైం పడుతుంది, విత్డ్రాల్స్ ఎంత టైం పడుతుంది, ఎంత స్ప్రెడ్ ఉంది అనేవి నేను పర్సనల్గా టెస్ట్ చేశాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డెఫినెట్లీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇంకా ఈ వీడియో చూస్తే మీకు ఒక బ్రోకర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి చూసుకోవాలో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్డెప్త్ అనాలిసిస్ అయితే నేను ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనం చూసే బ్రోకర్ ఏంటంటే XM అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి XM ట్రేడింగ్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చింది చూడండి, www.xm.com. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. XM 15 years నుండి వీళ్ళు అయితే ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే చాలా అవార్డ్స్ వచ్చాయి అనమాట వీళ్ళు బ్రోకరేజ్లోని. చాలా అవార్డ్స్ వచ్చాయి. వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసేది దీన్ని. అండ్ ఆల్సో వీళ్ళు బోనస్ అయితే ఇస్తున్నారనమాట. 100% బోనస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు $100 అంటే మీరు $100 డిపాజిట్ చేశారనుకోండి, వాళ్ళు $100 ఎక్స్ట్రా మీకు ఇస్తారు. సో దట్ ఏంటి అంటే $200తో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు ఈ బోనస్ని అయితే విత్డ్రా చేసుకోవడానికి ఉండదు, బట్ మీరు అయితే ట్రేడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మీరు $30 డిపాజిట్ చేస్తే $30 బోనస్ ఇస్తారు. $40 అయితే $40. మీరు ఎంత డిపాజిట్ చేస్తే అంత బోనస్ అయితే ఇస్తారు. బట్ అప్ టు $100 కంటే మీకు ఎక్కువ బోనస్ అయితే ఇవ్వరనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనం 1400 అసెట్స్ అయితే మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా నాకు నచ్చింది. బికాజ్ ఎందుకంటే మనకి ఎక్స్ఎన్ఎస్లో చూసుకుంటే ఇన్ని ఆపర్చునిటీస్ అయితే లేవు. మనం ఫారెక్స్ చేసుకోవచ్చు, ఇండెక్స్ చేసుకోవచ్చు, కమోడిటీస్ చేసుకోవచ్చు, షేర్స్ చేసుకోవచ్చు. 1400 అసెట్స్ వరకు మనం ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీస్ ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి. సో రైట్, ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా స్ప్రెడ్స్ అనమాట. ఈ స్ప్రెడ్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో ఈవెన్ ఎక్స్ఎన్ఎస్ కంటే కొన్ని చోట్ల స్ప్రెడ్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి. సో నేను అది చూపిస్తాను. నేను లైవ్లోకి తీసుకెళ్ళి ఎవ్రీథింగ్, డిపాజిట్కి ఎంత టైం పట్టింది, విత్డ్రాల్కి ఎంత టైం, ప్రతిదీ నేను లైవ్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే. జస్ట్ మీరు ఇది వినండి, ఈ బ్రోకర్ ఎలా ఉందన్నది. ఓకే, సో ఫస్ట్ మనం బ్రోకర్లో ఫస్ట్ ఆప్షన్కి వెళ్తే, సో వీళ్ళ ట్రేడ్ అడ్వాంటేజ్ ఏంటంటే 15 million ట్రేడర్స్ అయితే ఉన్నారనమాట. 15 million మంది పీపుల్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి వరల్డ్ వైడ్గా. 4 billion ట్రేడర్స్కి వీళ్ళు బోనస్ అయితే ఇచ్చారనమాట. 10.3 billion ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశారనమాట. అంటే చాలా పెద్ద నెంబర్స్ ఇవి. సో ఇయర్లీ రౌండ్ బోనస్. వీళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే రౌండ్ బోనస్ అనమాట. ఓకే, సో ఏంటంటే మనం క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ, ట్రేడ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఇయర్లీ బోనసెస్ ఇస్తున్నారనమాట. వాటిని కూడా మనం డాలర్స్లోకి టర్న్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా నేను పర్సనల్గా టెస్ట్ చేసిన, చాలా బాగుంది. చాలా ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రేడ్స్ కూడా. ఓకే, స్టేబుల్ లెవరేజ్ కూడా చాలా మంచిగా ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. 1:1000. యూజువల్లీ 1:1000 ఎవరు యూజ్ చేయరు. మనకు మోస్ట్లీ 1:200 సరిపోద్ది. అదే సజెస్టెడ్, అంతకంటే ఎక్కువ యూజ్ చేయద్దు. నో హిడెన్ ఫీజు. వీళ్ళు ఎలాంటి ఫీజెస్ అయితే మనకి హిడెన్ ఫీజెస్ అయితే ఏం లేవు, అంతా ఓపెన్గానే ఉంటుంది. సో ఇన్స్టెంట్ విత్డ్రాల్స్, దీని ఒక్కదాని గురించి కొంచెం మాట్లాడాలి, నేను చెప్తాను దాని గురించి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఎనీ బ్రోకర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మీరు చూడాల్సిన ట్యాబ్ ఇది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో వీళ్ళు ఎవరు అండర్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియన్ బ్రోకర్స్ చూసుకుంటే సెబీ రిజిస్టర్ అండర్లో ఉంటారు కదా. సెబీ అనేది వాళ్ళు రెగ్యులేట్ చేసేది ఒక సేఫ్ గార్డ్ లాగా. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇలా చూడండి, మనకి ఫారెక్స్లో కూడా మనకి సెట్ అయిన రెగ్యులేటర్ బాడీస్ ఉంటాయి అనమాట. ఎవ్రీ కంట్రీలో ఉంటుంది అలాగా. సో అవి చూసుకుంటే మనం ఎప్పుడైనా Tier 1, Tier 2 అని ఉంటుంది. సో అవి మనం ఆ బ్రోకర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. Tier 1 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే సైసెక్ ఉంది, FSC ఉంది, FSC ఉంది, DFSC ఉంది. సైసెక్ అనేది Tier 1 రెగ్యులేటర్, చాలా మంచి రెగ్యులేటర్. DFSC కూడా Tier 1 రెగ్యులేటరే. మనకి కొంచెం FSC ఏంటంటే మనకి Tier 3 అనమాట. అంటే వీళ్ళు ఇచ్చినంత ఇవ్వరు, బట్ చాలా బెటర్. ఈ 4 రెగ్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో మనకి సరిపోద్ది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, సెగ్రిగేటెడ్ అకౌంట్స్. వీళ్ళైతే సెగ్రిగేటెడ్ అకౌంట్స్ యూజ్ చేస్తారు. అసలు సెగ్రిగేటెడ్ అకౌంట్స్ అంటే ఏంటి? సెగ్రిగేటెడ్ అకౌంట్స్ అంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ని కంపెనీ అకౌంట్లోకి అయితే మేనేజ్ చేయరు. కంపెనీ అకౌంట్ దగ్గర రెండు బ్యాంక్ అకౌంట్లు అనమాట. ఒకటి శాలరీస్ పే చేయడానికి వాళ్ళ ఎక్స్పెన్సెస్ కోసం అండ్ కంపెనీ ఎక్స్పెన్సెస్ కోసం. ఇంకో బ్యాంక్ అకౌంట్ ఏంటంటే మనం ఏదైతే డిపాజిట్ చేస్తున్నామో ఆ డిపాజిట్ చేసిన మనీని వీళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ శాలరీస్ ఇవ్వలేక బ్యాంక్రప్ట్ అయినా కూడా మన ఫండ్స్ సేఫ్గా ఉంటాయి. అవి సెగ్రిగేటెడ్ అకౌంట్స్ అనమాట. సో డేటా సెక్యూరిటీ, డేటా లీకేజ్ అంటే ఎలాంటిది ఏమి ఉండదు. సో వీళ్ళు ఎన్క్రిప్టెడ్ డేటా అయితే యూజ్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీ. సో రైట్, నెక్స్ట్
24/7 కస్టమర్ సపోర్ట్. నాకు ఎస్పెషల్లీ నచ్చింది కస్టమర్ సపోర్ట్. నాకు యూజువల్లీ ఎక్స్‌నెస్‌లో కస్టమర్ కేర్ సపోర్ట్ చాలా బాగుంటది. బట్ ఏంటంటే క్విక్‌గా రిప్లై ఉండదు. ఒకేసారి వాళ్ళ క్లయింట్స్ ఎక్కువ ఉండడం వల్ల రిప్లై అనేది చాలా లేట్ వచ్చిద్ది. నాకు ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను అమేజ్ అయ్యా. అంటే ఈ బ్రోకర్ ఎక్కువ నేమ్ కాదు కదా, పెద్దది కాదు కదా ఈ ఎక్స్‌నెస్‌తో పోలిస్తే. సో వీళ్ళు ఎలా ఇస్తారనుకుంటే చాలా ఫాస్ట్‌గా ఉంది వీళ్ళది. చాలా క్విక్‌గా ఉందనమాట. నేను చూపిస్తాను మీకు బ్రోకర్ ఎంత ఫాస్ట్‌గా ఉన్నాడు, అది సారీ కస్టమర్ కేర్ సపోర్ట్ అంటే ఎంత ఫాస్ట్‌గా ఉందో నేను చూపిస్తా. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉంది ఎక్స్‌నెస్‌తో కంపేర్ చేస్తే. ఓకే. సో మనం ట్రేడింగ్‌లోకి వెళ్ళిపోతే అడ్వాంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎగ్జిక్యూషన్ పాలసీ మనం చూసుకుంటే వీళ్ళు అండర్లో ప్లేస్ అయ్యే ట్రేడ్స్ 99% 1 సెకండ్ లోపలే ఎగ్జిక్యూట్ అవుతాయి ట్రేడ్స్ అని పర్సనల్గా టెస్ట్ చేస్తాను. ఎలాంటి ప్రాబ్లం లేదు. 1 సెకండ్ లోపల ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. 100% ఎగ్జిక్యూషన్ రేట్ ఉంది. రిజెక్షన్స్ లేవు. ఓకే. రియల్ టైం మార్కెట్లోకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ట్రేడ్స్ అనేవి. అండ్ దెన్ మనం ఇంకా చూసుకుంటే ఓవర్ నైట్ పొజిషన్ స్వాప్ ఛార్జెస్ అని ఉంటాయి. స్వాప్ ఛార్జెస్ అంటే ఇంకేం లేదు, స్వాప్ ఫీ అని ఉంటుంది. మీరు ఎక్కడైనా చూస్తే స్వాప్ ఫీ అంటే మీరు ఒక ట్రేడ్ని 1 డే కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే మీరైతే స్వాప్ ఫీ పే చేయాలన్నమాట. అలా హోల్డ్ చేసినందుకు కొంత ఫీ అయితే పే చేయాలి. అదైతే ఇక్కడ జీరో ఫీ అనేది ఆప్షన్ ఉంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 24 అవర్స్ ఆన్లైన్ ట్రేడింగ్. మన ఫారెక్స్ అనేది 24 అవర్స్, అది స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో నెక్స్ట్ మార్జిన్ అండ్ లెవరేజ్, ఇది వెరీ ఇంపార్టెంట్ కదా. సో వీళ్ళైతే 1:1000 లివరేజ్ అయితే ఇస్తున్నారు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మోస్ట్లీ మనం 1:200 యూస్ చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ యూస్ చేయకూడదు. అది మైనస్ అనమాట మనకి. సో 1:1000 అయితే ఇస్తున్నారు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. నెగిటివ్ బ్యాలెన్స్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ టైంలో కానీ ఏమైనా మీకు బ్యాలెన్స్ నెగిటివ్లోకి వెళ్తే అలాంటి టైంలో కూడా ప్రొటెక్ట్ చేస్తారనమాట. స్టేబుల్ లివరేజ్ ఉంది. 1400 అసెట్స్ అయితే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అకౌంట్ టైప్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళ దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయంటే వీళ్ళు తక్కువ అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట. స్టాండర్డ్ అకౌంట్ ఉంది, అల్ట్రా లో అకౌంట్, షేర్స్ అకౌంట్. మనం షేర్స్ అకౌంట్ అవసరం లేదు, మనం తీసుకోం కాబట్టి స్టాక్ సీట్లోకి. మనకు కావాల్సింది ఏంటంటే స్టాండర్డ్ అకౌంట్, అల్ట్రా లో అకౌంట్. స్టాండర్డ్ అకౌంట్ వచ్చేసి నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఎందుకు సజెస్ట్ చేయను అంటే అందులో స్ప్రెడ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈవెన్ బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, అడ్వాన్స్ లెవెల్ ట్రేడర్స్కైనా నేనైతే స్టాండర్డ్ అకౌంట్ సజెస్ట్ చేయను. చాలా స్ప్రెడ్స్ ఉంటాయి, అంత కన్వీనియంట్గా ఉండదు నిజానికి. సో పర్సనల్లీ అది తీసుకోవద్దు. కానీ వీళ్ళు ఏంటంటే లిటిగేషన్ పెట్టింది ఏంటంటే మీకు బోనస్ ఎప్పుడు వచ్చిందంటే స్టాండర్డ్ అకౌంట్ తీసుకుంటేనే బోనస్ వచ్చింది. అదర్వైజ్ మీకు బోనస్ అయితే రాదనమాట. మినిమం డిపాజిట్ $5 అని ఉంది. బట్ $5 ఇది ఏంటి అంటే మీరు స్క్రిల్ కానీ నెట్ఎల్ఆర్ కానీ యూస్ చేస్తే మీకు $5 మినిమం డిపాజిట్. అదర్వైజ్ మినిమం డిపాజిట్ వచ్చేసి $30 అయితే మీరు $33 అలా మీరు పే చేయాలన్నమాట. 3000 రూపీస్ ఇండియన్ రూపీస్లో 3000 రూపీస్ మినిమం డిపాజిట్. ఓకే. ఇది $5 చూపించి లాగుతున్నారు కానీ అన్నిట్లో ఒకేలా లేదు. అన్ని పేమెంట్ మెథడ్స్లో కొన్నిట్లో డిఫరెంట్గా ఉంది. ఓకే. సో నెక్స్ట్ సో మీరు ఫారెక్స్లో ట్రేడ్ చేయొచ్చు, కమోడిటీస్లో ట్రేడ్ చేయొచ్చు, గోల్డ్లో ట్రేడ్ చేయొచ్చు, షేర్స్లో ట్రేడ్ చేయొచ్చు, క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇన్ని మార్కెట్స్లో అయితే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్స్ మీరు MT4 ప్లాట్ఫామ్ యూస్ చేసుకోవచ్చు, MT5 యూస్ చేసుకోవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. కొంచెం MT5 అనేది అడ్వాన్స్డ్గా ఉంటుంది. వీళ్ళకి ఇన్డెప్త్ ఇన్బిల్ట్ వెబ్ టెర్మినల్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సేమ్ ట్రేడింగ్ వ్యూలోనే ఉంది. సో మీకు యూజువల్గా ట్రేడింగ్ వ్యూ అనేది యూజర్ ఫ్రెండ్లీ, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. MT5 అంత యూజర్ ఫ్రెండ్లీ ఉండవు. అది ఓన్లీ ట్రేడ్స్ ప్లేస్ చేయడానికి యూస్ చేయాలి. బట్ మీకు అసలు MT5 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. వీళ్ళ దగ్గర ఉన్న వెబ్ టెర్మినల్ ఏంటంటే మనకి ఈజీగా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపిస్తాను కదా మీకు ఎవ్రీథింగ్. అండ్ వీళ్ళ యాప్ వచ్చేసి కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంది. యాప్ కూడా చూశాను. యాప్ కూడా మనకు కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా అంటే చాలా ఈజీగా ఉంది. ఓకే. సో రైట్. సో నెక్స్ట్ ప్రమోషన్స్, ఇది మనకి అంత అవసరం లేదు. ప్రమోషన్స్లో XM ట్రేడర్స్ క్లబ్ అని ఉంటుంది. ఇది నేను చెప్తాను. XM ట్రేడర్స్ క్లబ్ అంటే కాంపిటీషన్స్ మీరు చూసుకోవాల్సింది XM ట్రేడర్ క్లబ్ అనమాట. అంటే XM ట్రేడర్ క్లబ్ అంటే మీరు ట్రేడ్ చేసిన ప్రతి ట్రేడ్కి వీళ్ళు కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారన్నమాట. XMC కాయిన్స్ అంటారు వాటిని, XMC కాయిన్స్. ఇలాంటిది నేను దీనిలోనే చూశాను, ఇంకెక్కడా చూడలేదు. SMC కాయిన్స్ అంటే మీరు ట్రేడ్ ప్లేస్ చేస్తే కొన్ని కాయిన్స్ అనేవి ఇస్తారు. వాటిని మీరు డాలర్స్లో కన్వర్ట్ చేసి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు మనీగా దాన్ని తీసుకోవచ్చు. ఓకే. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో XMC కాయిన్స్ అయితే మీరు రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే. నేను అకౌంట్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఎక్కడికి అవ్వదు. కాంపిటీషన్స్, వీళ్ళైతే కాంపిటీషన్స్ అయితే పెడతారనమాట. అందులో మీరు పార్టిసిపేట్ చేసి మనీ కూడా, ఈవెన్ డెమో అకౌంట్లో కూడా కాంపిటీషన్స్ పెడతారనమాట. మీరు ఒక డెమో అకౌంట్ తీసుకొని ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి కావాలి మీరు మనీ అర్న్ చేయొచ్చు. సో అది కూడా ఉంది. సో దాన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కంపెనీ గురించి చూసుకుంటే మనకి రెగ్యులేషన్స్ చూపించాము. లీగల్ డాక్యుమెంట్స్ కావాలంటే ఇక్కడ ఉంటాయి. కాంటాక్ట్ చేయాలంటే ఇక్కడ నుండి అయితే చేయొచ్చు. సో నా అకౌంట్లోకి అయితే తీసుకెళ్ళి చూపిస్తాను అనమాట. సో మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలని చాలా సింపుల్, చాలా అంటే చాలా ఈజీగా ఉంది ఇది రిజిస్టర్ అవ్వడం. మీరు అక్కడ రెసిడెన్సీ ఎంటర్ చేస్తారు, ఈమెయిల్ ఎంటర్ చేస్తారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసినాక మీ ఈమెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ వస్తుంది.
అంటే కన్ఫర్మ్ చేయండి అకౌంట్ అనేది. అంతే, చాలా అంటే చాలా ఈజీగా ఉంది. మీకు అసలు ఏమీ లేదు. కావాలంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా రికార్డ్ చేసి మీకు పెడతాను. ఓకే. సో ఇప్పుడు నా అకౌంట్లోకి అయితే నేను లాగిన్ అవుతున్నాను చూడండి. సో రైట్, ఇది నా అకౌంట్ అనమాట. నా అకౌంట్ ఇంటర్ఫేస్ వచ్చేసి, సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు అకౌంట్ అయితే ఎలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది, చాలా అంటే చాలా ఈజీగా ఉంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూసుకుంటే వాచ్ లిస్ట్ అనమాట. ఏ ట్రేడ్స్ ఇక్కడ మీరు ఏ అసెట్స్లో ట్రేడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఫారెక్స్ కావాలంటే ఫారెక్స్, సిఎఫ్డిసి, టెస్లా ఇలాంటి స్టాక్స్లో ట్రేడ్ చేయాలా, ఈక్విటీలోనా అంటే ఇండస్ట్రీస్ కానీ ఇండెక్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో దాని తర్వాత ట్రేడ్స్, మీరు ఏ ట్రేడ్స్ హోల్డ్ చేశారు, పెండింగ్ ఆర్డర్స్, హిస్టరీ, ప్రైస్ అలర్ట్స్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఎక్స్ప్లోర్, మీరు దీనికి సంబంధించిన ఎట్లా ఉందని దీని ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట, ఏదైనా పేరుకి సంబంధించింది. సో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ అంటారు కదా అది. సో కాపీ ట్రేడింగ్, ఇది నాకు పర్సనల్గా నచ్చింది అనమాట. కాపీ ట్రేడింగ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపీ ట్రేడింగ్లోకి వచ్చి మీరు ఒక ఇన్వెస్టర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇన్వెస్టర్ అకౌంట్ అని ఉంటుంది, అంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిదైనా మీరు కాపీ చేసుకోవచ్చు. లెట్స్ సే ఈ పర్సన్ చూద్దాం, ఫస్ట్లో ఉన్న పర్సన్ది. సో మీరు చూసుకుంటే ఈ పర్సన్ అయితే ఇక్కడ మీకు కంప్లీట్ ఆయన పోర్ట్ఫోలియో మొత్తం చూపిస్తారనమాట. టోటల్ 786 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాడు, 85% ట్రేడ్స్ విన్ అయ్యాడంట. సో ఇలా మీరు ఈ డీటెయిల్స్ చూసుకొని కావాలంటే వాళ్ళ అండర్లో జాయిన్ అయ్యి మీరు కాపీ ట్రేడింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దాని తర్వాత కాంపిటీషన్స్, సో మీరు కాంపిటీషన్స్ చూసుకుంటే ఇక్కడ కాంపిటీషన్స్ వస్తాయన్నమాట. వాళ్ళు అప్డేట్ చేస్తారు ఎవ్రీ మంత్. సో ఇందులో మీరు ఆ కాంపిటీషన్లో జాయిన్ అయ్యి సో ప్రైజ్ పూల్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు విన్ అయితే ఎంత $25,000 చూడండి, ఇక్కడ $292, ఇక్కడ $0. ఇలా అయితే ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే అందులో కూడా ఉండొచ్చు. చాలా అంటే చాలా మంచి సర్వీస్ ఉన్నాయి అనమాట ఇందులో. సో ఎండ్ వరకు చూడండి. సో మనం మోర్లోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే మీరు కాపీ ట్రేడింగ్ ఉంది, కాంపిటీషన్స్ ఉంది, ఎక్స్ఎం ట్రేడర్ క్లబ్ చెప్పాను కదా, ఎక్స్ఎంసీ కాయిన్స్ అనేవి ఉంటాయి. మీరు చూసుకుంటే ఇక్కడ ఎక్స్ఎంసీ కాయిన్స్ అనేవి ఉన్నాయి చూడండి. వీటిని యూజ్ చేసుకుని కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఏదైతే ట్రేడ్ ప్లేస్ చేస్తారో దానికి తగ్గట్టు మీ లెవెల్ తగ్గట్టు, ఇప్పుడు బ్రాంజ్ ఉంది, సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది, మీ లెవెల్కి తగ్గట్టు కాయిన్స్ అనేవి వస్తాయి అనమాట. సో వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇది వర్క్ అవుద్దంటే, ఒక 400 కాయిన్స్ వచ్చాయంటే మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక $400 అనేవి మీకు ఇస్తారు. సో సింపుల్గా అలా అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే రైట్. సో అగైన్ మనం దీనిలోకి వెళ్తే, సో ఇంకా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి న్యూస్. మీరు న్యూస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. బ్రేకింగ్ న్యూస్ ఏమేమి వస్తుంది ఏంటి అనేది ఇక్కడ న్యూస్ చూసుకోవచ్చు. కంప్లీట్గా వీళ్ళ బ్రోకర్ నాకు ఎందుకు నచ్చిందంటే, మనం వేరే వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ చేసేవాళ్ళు న్యూస్ చూడడానికి ఒక వెబ్సైట్కి వెళ్ళాలి, రిస్క్ టు రివార్డ్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వెబ్సైట్కి వెళ్ళాలి, ఇలా కంప్లీట్గా వేరే వెబ్సైట్కి వెళ్ళాలి కదా. ఆ ట్రేడింగ్ అనే వేరే వెబ్సైట్కి వెళ్ళాలి. కంప్లీట్గా మీరు వీళ్ళ బ్రోకర్లోనే మొత్తం చేసుకోవచ్చు. నాకు అది బాగా పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సో మీరు చూసుకుంటే న్యూస్ ఎక్కడ చూసుకోవచ్చు, అనాలిసిస్ అనమాట. న్యూస్ అనాలిసిస్ మీరు ఎక్కడ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎకనామిక్ క్యాలెండర్, మనం చూసుకుంటే ఫారెక్స్ ఫ్యాక్టరీలోకి వెళ్ళాలి, ఏ న్యూస్ వస్తుంది ఏంటి అనేది. మీకు ఎకనామిక్ క్యాలెండర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు ఏ న్యూస్లు ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా హై ఇంపాక్ట్ న్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఓన్లీ హై ఇంపాక్ట్ న్యూస్ కావాలి. సో హై ఇంపాక్ట్ న్యూస్, టైమింగ్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే. సో దాని తర్వాత వచ్చేసి ట్రేడింగ్ సెంటర్లు, ఇది అవసరం లేదు. ఫారెక్స్ క్యాలిక్యులేటర్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ట్రేడ్ ప్లేస్ చేసేటప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, ఎంత రిస్క్ టు రివార్డ్ రేషియో, ఎంత లాస్ వస్తుంది ఏంటి అనేది. ఇక్కడ కరెన్సీ క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో దాని తర్వాత VPS, మీరు ఇక్కడ చూసుకుంటే VPS అనే ఆప్షన్ చూడండి. VPS అంటే మీరు వీళ్ళైతే బాట్స్ అయితే అలౌ చేస్తున్నారు. కావాలంటే మీరు బాట్స్ అయితే మీరు ఇందులో తీసుకొచ్చి ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ మీకు ఇది ఆఫ్ చేసినా కూడా, లాగౌట్ అయిపోయి ఆఫ్లో ఉన్నా కూడా బాట్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ వీడియోస్, మీరు ఎక్కడ నుండి ఎడ్యుకేషనల్ వీడియోస్, ఫర్ ఎగ్జాంపుల్ MT4, MT5 ఎలా యూస్ చేయాలి, ఆర్ మీరు ఏదైనా స్ట్రాటజీస్ గురించి కానీ, ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లో, మనీ మేనేజ్మెంట్, ట్రేడ్ సైకాలజీ, ఎవ్రీథింగ్ ఇక్కడైతే మీరు ఈ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దాని తర్వాత వచ్చేసి వెబినార్స్ కండక్ట్ చేస్తారు, లైవ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. లైవ్లో కూడా టాప్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అండర్లో వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దాని తర్వాత డిపాజిట్ అండ్ విత్డ్రాల్ గురించి నేను మాట్లాడతాను. ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి, డిపాజిట్ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, విత్డ్రా చేయడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కంప్లీట్గా నేను మాట్లాడతాను. సో MT4, MT5 ప్లాట్ఫామ్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు. యాప్ అయితే చాలా బాగుంది, నేను పర్సనల్గా టెస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ సిస్టమ్, మీరు ఇక్కడ చూసుకుంటే సపోర్ట్ ఎంత క్విక్గా రిప్లై వస్తున్నారని మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేయగానే మీరు లైవ్ చాట్ మీద క్లిక్ చేయండి. లైవ్ చాట్ మీద క్లిక్ చేసి మిమ్మల్ని ఇంగ్లీష్ అని అడుగుద్ది, ఎస్ ఇంగ్లీష్. సో మీరు ఇక్కడ చూసుకుంటే నాకు ఇంటర్నెట్ యూజువల్గా స్లోగా ఉంది, ఈరోజు ఏమైతే తెలియదు. చూసారా ఎంత క్విక్గా వచ్చిందో. హౌ కెన్ ఐ గివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ టు రిజిస్టర్ అని టైప్ చేస్తా చూడండి, వాళ్ళు ఎంత క్విక్గా రిప్లై ఇస్తారని మనం చూద్దాం. సో చూడండి, ఎక్సెల్స్తో కంపేర్ చేస్తే
చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. చూసారు రేనియర్ అని. ఈయనైతే మనకి ఈయన అసిస్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఉంది. చూసారు చాలా ఫాస్ట్‌గా రిప్లై ఇస్తున్నారు. నాకు పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఎలా ఉన్నా సరే మనకి రిప్లై అనేది ఫాస్ట్‌గా ఉండాలి. మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే వాళ్ళు ఫాస్ట్‌గా రిప్లై ఇవ్వాలి. వీళ్ళ దగ్గర ఉన్న ఇంకో బ్యూటీ తెలుసా? మీకు పర్సనల్ మేనేజర్ కూడా ఉంటాడు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా పర్సనల్ మేనేజర్ ఉంటారు. కానీ మీరు కొంచెం క్రైటీరియా దాన్ని మ్యాచ్ చేయాలి. పర్సనల్ మేనేజర్ ఉంటారు. మీరు డైరెక్ట్‌గా కావాలంటే కాల్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వీళ్ళు ఎన్ని ఆప్షన్స్ ఇస్తున్నారంటే 1 సెకండ్ నేను చూపిస్తాను. సో చూడండి లైవ్ చాట్‌లో వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్‌లో కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్‌లో కనెక్ట్ అవ్వచ్చు. లైన్ అలా కాకుండా మీకు కాల్‌లో మాట్లాడంటే కాల్‌లో కూడా వాళ్ళతో మాట్లాడొచ్చు. అలా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. చాలా మంచి ఆపర్చునిటీస్ నేను పర్సనల్‌గా చూస్తున్నాను. ఆల్రెడీ నాకు ఒక మేనేజర్ కూడా నాకు అరేంజ్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నా అండర్‌లో జాయిన్ అయితే, మీరు నా అండర్‌లో జాయిన్ అయితే అంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా ఆ మేనేజర్ అయితే చూసుకుంటాడనమాట. సో మీకు ఈ బ్రోకర్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. బట్ అప్పుడే చేయొద్దు. మీరు ఎండ్ వరకు చూసి మీరంతా ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చిన తర్వాత మీరు పర్సనల్‌గా టెస్ట్ మీరు చేయాలనుకున్నప్పుడే ట్రై చేయండి. ఓకే. సో రైట్ మీరు ఇన్ని రకాలుగా అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. చాలా క్విక్‌గా ఉంది. నేను పర్సనల్‌గా టెస్ట్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో రైట్ మనకి ఈ ఆప్షన్స్ వచ్చేసి ఇన్ని ఉన్నాయన్నమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే మీకు కావాలంటే మీరు ఏంటంటే మీకు వీఐపీ ట్రేడర్ అనుకో మీరు ఎక్కువ టైం వీళ్ళతో ట్రేడ్ చేస్తుంటే వీళ్ళు వీఐపీ ట్రేడర్ అనే ట్యాగ్ ఇస్తారు. సో దాని ద్వారా ఏంటంటే మీరు వీళ్ళు లాంచ్ యాక్సెస్ ఇస్తారు. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేటప్పుడు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఒకసారి ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చి చెక్ చేయొచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా అయితే ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో క్లిక్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ వస్తుందన్నమాట. ప్రొఫైల్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎనీ బ్రోకర్‌లోకి వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. డిపాజిట్, విత్‌డ్రాల్ ఇవి ఏం చేయకూడదు. ఫస్ట్ వెరిఫికేషన్ చేసుకున్నాకే మీరు ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో నాది వెరిఫైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. నేనేమి జస్ట్ నార్మల్‌గా చూసి మీకు చెప్పట్లేదు. ఏదైనా సజెస్ట్ చేస్తున్నంటే అంటే చాలా ట్రై చేసి నేను సజెస్ట్ చేస్తా. ఓకే. సో ఇక్కడైతే మీకు వస్తది. మీరు ఇక్కడి నుంచి సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సపోర్ట్ సిస్టమ్‌ని కూడా ఇక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఏ లెవెల్‌లో ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తది. సో దాని తర్వాత మీకు అకౌంట్స్ చూడాలంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ అని చూడండి. ఇక్కడ అకౌంట్స్ అయితే ఉంటది. సో ఇక్కడ నాకు చూసుకుంటే నేను 2 అకౌంట్స్ అయితే తీసుకున్నాను. అల్ట్రా లో స్టాండర్డ్ అకౌంట్. ఎందుకు అమౌంట్ లేదంటే నేను ఆల్రెడీ డిపాజిట్ అండ్ విత్‌డ్రాల్ చేశాను. ఎలా అవుతుంది ఏంటి అని చెక్ చేయడానికి అది కూడా చూపిస్తాను లైవ్‌లో మీకు. సో అల్ట్రా లో స్టాండర్డ్ అకౌంట్ ఎవరికైనా ఇదే సజెస్ట్ చేస్తా. ఇదే తీసుకోండి బెటర్. మీరు బోనస్ గురించి ఆశపడి స్టాండర్డ్ అకౌంట్స్‌కి వెళ్ళకండి. ఇవి వేస్ట్ అయ్యి మీరు ట్రేడ్ చేయలేరు వాటిలో. సో మీకు ఇన్ కేస్ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ అకౌంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీకు రియల్ అకౌంట్ కావాలంటే రియల్ అకౌంట్, డెమో అకౌంట్ కావాలంటే డెమో అకౌంట్. మీరు రియల్ అకౌంట్ కావాలనుకోండి. సో మీరు ఇలా వచ్చిన తర్వాత మీకు ఏంటంటే రియల్ అకౌంట్ MT5లో కావాలా, MT4లో కావాలా అది సెలెక్ట్ చేసుకుంటారు. కంటిన్యూ కొడతారు. స్టాండర్డ్ అకౌంట్ కావాలా, మైక్రో అకౌంట్ కావాలా, అల్ట్రాలో. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అల్ట్రాలో అకౌంట్. మీరు ఏది కావాలంటే సజెస్ట్ చేసుకొని కంటిన్యూ ప్లేస్ చేస్తారు. అలా చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు MT5లో లాగిన్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకు మీ ఐడి, పాస్వర్డ్ అవి ఎక్కడ తెలుస్తాయి అంటే ఇక్కడ మేనేజ్ ఆప్షన్ చూడండి. అక్కడికి వెళ్తే మీకు అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీ ఏ సర్వర్, మీ ఐడి ఏంటి, మీ లివరేజ్ అంతా ఇక్కడ కంప్లీట్‌గా చూపిస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. దాని తర్వాత లివరేజ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అకౌంట్ నేమ్ చేంజ్ చేయాలని ఇక్కడ చేసుకోవచ్చు. పాస్వర్డ్ చేంజ్ చేయాలని చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇది కూడా చేసుకోవచ్చు. ఇది నేను చూపిస్తాను 1 మినిట్ ఆగండి. సో ఇక్కడైతే మీ హోల్ అకౌంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకిక్కడ ఏముంటాయంటే సో ఇక్కడ మీ వాలెట్ ఉంటుంది. ఎంత మనీ ఉంది మీ వాలెట్లో అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ ఉంటుందన్నమాట. సో కంప్లీట్‌గా మీరు ఈ పేరు ఉంది. ఈ పేరు యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ఇక్కడ చూడండి ఎన్ని లాట్స్, ట్రేడ్ సైజ్ ఇవ్వండి. ఇక్కడ కంప్లీట్‌గా చూసుకోవచ్చు. చూడండి కంప్లీట్ ట్రేడింగ్ వ్యూలోనే ఉంది. కాకపోతే ఉన్న చిన్న నెగెటివ్ ఏంటంటే ఫుల్ సైజ్ ఇచ్చి ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఫుల్ సైజ్ చేసుకోవడానికి అవ్వట్లేదు. నాకు అదొక్కటి నచ్చలేదు. సో రిమైనింగ్ అంతా నచ్చింది. సేమ్ ట్రేడింగ్ వ్యూలోనే ఉంది. ఈజీగా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంతా బాగుంది. చూడండి ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉందో. సో అంతా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నాకు అదొక్కటి నచ్చలేదు. కొంచెం పెద్దగా చేసుంటే మనం ఈజీగా అనాలిసిస్ చేసుకునేలా ఉంటే బాగుండేది అనిపించింది. ఒక ట్యాబ్లో అనాలిసిస్ చేసినట్టు ఉంది ఇది. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిపాజిట్ అండ్ విత్‌డ్రా ఆప్షన్స్ చూద్దాం. అసలు ఎన్ని డిపాజిట్ ఆప్షన్స్ ఉన్నాయి, విత్‌డ్రా ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిపాజిట్ చేయాలి అనుకుంటే డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మీకు చూడండి యూపీఐతో చేసుకోవచ్చు, బినాన్స్ పే చేసుకోవచ్చు. యూపీఐలో 3 ఆప్షన్స్ ఇచ్చారు. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, స్క్రిల్ చేసుకోవచ్చు, నెట్ అలార్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి మీరు స్క్రిల్ అండ్ నెట్ అలార్ యూజ్ చేస్తేనే మీకు $5 మినిమం డిపాజిట్. అదర్వైజ్ మీరు $33 అంటే 3000 రూపీస్ అయితే చేయాలి. 3000 రూపీస్ అయితే మీరు మినిమం చేయాలి డిపాజిట్. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. సో మీరు డిపాజిట్ చేసేటప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో డిపాజిట్ చేయడానికి 1 మినిట్‌లో డిపాజిట్ అయింది. నాకు అది పర్సనల్‌గా బాగా నచ్చింది. జస్ట్ 1 మినిట్‌లోనే డిపాజిట్ అయిపోతుంది. మీకు ఒక వీడియో కూడా పెడతాను చూడండి. ఎక్కువ టైం అయితే తీసుకోవట్లేదు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది డిపాజిట్. సో విత్‌డ్రాల్‌కి ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ నేను డిపాజిట్ చేశాను. చూపిస్తాను మీకు కావాలంటే. డిపాజిట్స్ లాస్ట్ 1 మంత్.
సో మీరు చూసుకుంటే నేను $3000 ఆల్రెడీ డిపాజిట్ చేశాను. సెకండ్ ఆ రోజు అయితే డిపాజిట్ చేశాను అనమాట. నిన్న 8th అయితే డిపాజిట్ చేశాను. సారీ 8th మంత్ సెకండ్ నిన్న డేట్ కదా. సో ఆ రోజు అయితే నేను డిపాజిట్ చేశాను. ఓన్లీ 1 మినిటే. మీకు ఒక టైమింగ్స్ కూడా ప్లేస్ చేస్తా చూడండి. 1 మినిట్లోనే అయిపోయింది. సో విత్డ్రాల్స్కి వస్తే ఇక్కడ కొంచెం నాకు ఈ ప్లాట్ఫామ్లో నెగిటివ్ అనిపించింది ఎక్స్ఎన్ఎస్తో కంపేర్ చేస్తే. ఎందుకు ఎక్స్ఎన్ఎస్ బెస్ట్ అని అంటానంటే, నేను ఎక్స్ఎన్ఎస్లో మనకి నాకు మోస్ట్లీ 5 మినిట్స్ కంటే ఎక్కువ ఎప్పుడు పట్టలేదు. 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు అనమాట టైము విత్డ్రాల్ చేయడానికి. బట్ ఇందులో అలా కాదు. నేను మార్నింగ్ 11 o'clock అలా విత్డ్రా చేశాను. 11 AM ఆ 12 AMకి నాకు 2 hours అయితే పట్టింది. 2.5 hours అయితే పట్టింది విత్డ్రా రావడానికి. చూడండి విత్డ్రాస్ కూడా చూపిస్తాను. సో రైట్ విత్డ్రాల్స్ ఫస్ట్ మీరు చూసుకుంటే క్యాన్సిల్ చేశాను అనమాట. ఇది నా మిస్టేకే, వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. సో ఇంకొక నెగిటివ్ వచ్చేసి ఏంటంటే, మనకి ఎక్స్ఎన్ఎస్లో చూసుకుంటే మీరు విత్డ్రా చేశారంటే వాళ్ళు చూపిస్తారనమాట. ఓకే కంపెనీ అకౌంట్ నుండి ప్రొవైడర్కి వెళ్ళింది, ప్రొవైడర్ నుండి మీ అకౌంట్ డిపాజిట్ చేశారు, కంప్లీట్గా అది ఏ స్టేజ్లో ఉందని చూపిస్తుంది. బట్ వీళ్ళు అలా ఏం చూపించట్లేదు అనమాట. జస్ట్ ప్రాసెస్డ్ ఇంకా పెండింగ్లో ఉందని అది ఒక్కటే చూపిస్తున్నారు, ఏం చూపించట్లేదు. సో ఇక్కడ మీకు పెండింగ్లో ఉంటే ఇక్కడ పెండింగ్ వీటిలోకి వెళ్ళాలి, అదొకటి చూపిస్తున్నారు. అదొకటి నెగిటివ్ అనిపించింది. ఇంకా మీరు డిపాజిట్ చేసేటప్పుడు చూడండి, నాకు 3000 డిపాజిట్ చేయించుకున్నారు. సో డిపాజిట్ చేసేటప్పుడు 3000 రూపీస్ అయితే డిపాజిట్ చేశాను. బట్ విత్ సేమ్ అదే అమౌంట్ విత్డ్రా $33.6 విత్డ్రా చేస్తే నాకు ఎంత అయితే విత్డ్రా ఇచ్చారంటే 2956 రూపీస్ ఎంత అయితే ఇచ్చారనమాట. సో అది ఒకటి చూసుకోవాలి. కన్వర్షన్ రేట్ సేమ్గా లేదు. ఓకే కన్వర్షన్ రేట్ అయితే సేమ్గా లేదు ట్రాన్సాక్షన్ హిస్టరీ. సో విత్డ్రాల్కి అయితే 2-3 hours టైం పడుతుంది. అదొకటి చూసుకోండి. ఒక 2-3 hours అయితే డెఫినెట్లీ టైం పడుతుంది. సో మీకు అది ఓకే అనుకుంటే మీరు బాగుంది, మొత్తం సిస్టమ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. మీరు చూసుకుంటే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవి యూనియన్ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేశాను. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. సో విత్డ్రాల్స్ అండ్ డిపాజిట్ వైజ్గా ఇది ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ కొంచెం టైం పడుతుంది ఎక్స్ఎన్ఎస్తో కంపేర్ చేస్తే. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ప్రెడ్స్ అనమాట. స్ప్రెడ్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. సో అది నేను MT4 MT5 ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ అండ్ దెన్ ఈ XM బ్రోకర్ ఈ రెండింటికి కంపేర్ చేసి చూస్తాను. కంపేర్ చేసి చూస్తే మీరు చూసుకుంటే ఎక్స్ఎన్ఎస్ కంటే బెటర్ వీళ్ళు ఇస్తున్నారనమాట స్ప్రెడ్స్ అయితే. మెయిన్లీ గోల్డ్, ఎక్కువ మంది గోల్డ్ ట్రేడ్ చేసేది. మనకి ఫారెక్స్లో మేజర్ పేర్స్కి అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మనకి ఏ అకౌంట్ అయినా మనకి రా స్ప్రెడ్ అకౌంట్లో ప్రాబ్లం ఉండదు. బట్ రా స్ప్రెడ్ అకౌంట్ జీరో అకౌంట్ స్ప్రెడ్ ఏదైతే ఉందో వీళ్ళు చాలా బెటర్గా ఇస్తున్నారు స్ప్రెడ్స్ అనేది, చాలా అంటే చాలా బెటర్గా ఇస్తున్నారు. నాకు పర్సనల్గా అది బాగా నచ్చింది. ఓకే సో మీరు చూసారు కదా ఎంత డిఫరెన్స్ అనేది ఉంది, స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇది ఈ అకౌంట్ గురించి కంప్లీట్ ఓవర్ వ్యూ అయితే నాకంటే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడ నుంచి ట్రేడ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తే. ఆల్రెడీ నేను చేసేవాడిని, అంటే చాలా తక్కువ చేసా పర్సనల్గా. నేను ఏమి ఇది ఒక్కసారి చూసారు కదా కంప్లీట్గా స్ప్రెడ్స్ ఎలా ఉంటాయి, డిపాజిట్ ఎంత టైం పడుతుంది, విత్డ్రాస్ ఎంత టైం పడుతుంది, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, వెరిఫికేషన్. ఇది వెరిఫికేషన్ గురించి చెప్పలేదు. వెరిఫికేషన్ కూడా పెద్దగా ఏం లేదు. వాళ్ళు ఒక ఆధార్ కార్డు అడుగుతారు, మీరు ఏని ఐడి ఇవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి. సో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది అంటే మీరు ఇచ్చే ఐడి ప్రూఫ్లోని మీరు ఫస్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కదా, అంటే మీ నేము, ఫోన్ నెంబర్ ఇవన్నీ వెరిఫై చేసుకుంటారు కదా. ఆ వెరిఫై చేసుకున్నప్పుడు మీరు ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చిన నేమ్ ఆధార్ కార్డులో నేమ్ సేమ్ ఉండాలన్నమాట. అది మెయిన్గా వీళ్ళు చెక్ చేస్తున్నారు. సేమ్ అయితే ఉండాలి. మీరు రాంగ్గా ఉంటే మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే సో మీరు అదైతే చూసుకోండి. అండ్ మీరు డ్రైవ్లో ఆల్రెడీ సేవ్ చేసింది స్కాన్ చేసి పెట్టుకున్న వాటిని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటారో అప్పుడే ఫోటో తీసి పెట్టేసేయండి, ఈజీగానే ఉంది. నాకు 5 minutes కూడా పట్టలేదు టైం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 5:59కి అయితే నేను డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశాను. నాకు 5 minutes అయితే వెరిఫికేషన్ అయిపోయింది. మీ సెల్ఫీ ఒకటి తీసుకుంటారు అంతే, ఒక ఐడి కార్డు ఒక సెల్ఫీ తీసుకుంటారు, ఈజీగా మీకు అయితే వెరిఫికేషన్ అయితే అయిపోద్ది. అసలు ఎలాంటి పెద్ద ఇది లేదు, ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు. నాకు పర్సనల్గా నచ్చింది, వీళ్ళు ఎక్కువ టైం తీసుకోవట్లేదు. సో వీళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్స్ క్విక్ సపోర్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఈవెన్ ఎక్స్ఎన్ఎస్తో కంపేర్ చేస్తే స్ప్రెడ్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి, మెయిన్లీ గోల్డ్లో కంపేర్ టు ఎక్స్ఎన్ఎస్. ఓకే డిపాజిట్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి, చాలా క్విక్గా అవుతున్నాయి డిపాజిట్స్ అనేవి. అండ్ ఎవ్రీథింగ్ ఎక్కడే ఉంది, ఈ టెర్మినల్లోనే మీకు కంప్లీట్గా ఎనాలిసిస్ చేయాలని ఎక్కడ ఉంది, న్యూస్ ఎక్కడే ఉంది, మీరు పిప్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఎక్కడ ఉంది, ఎవ్రీథింగ్ ఎక్కడే ఉంది. ప్రతిదీ చాలా బాగుంది. ఓన్లీ నాకు నెగిటివ్ అనిపించింది విత్డ్రాల్. మీకు పర్సనల్ విత్డ్రాల్ ఒక్కటే కొంచెం నాకు 2-3 hours అనేది అంత టైం నాకు, అంటే మనకి ఎక్స్ఎన్ఎస్లో తక్కువ టైంలో వచ్చేది కదా, ఇది 2-3 hours అయితే తీసుకుంటున్నారు. అదొకటి చూసుకోండి. అండ్ చూసుకోండి, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, మీరు అకౌంట్ నెంబర్ ఇచ్చినప్పుడు IFSC కోడ్ ఇచ్చినప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఇచ్చారో లేదు చూసుకోండి. అట్లీస్ట్ వీళ్ళు ఇన్ఫార్మ్ కూడా చేయట్లేదు అనమాట. ఇది ఒక ప్రాబ్లం ఉంది వెళ్తారు, అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఓకే మీరు ఇచ్చిన డీటెయిల్స్ రాంగ్ అని మనమే చూసుకొని మనమే క్యాన్సిల్ చేసుకొని మనమే కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. అదే నాకు జరిగింది నిన్న అయితే. సో వన్స్ ఎప్పుడైతే నేను కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చానో దెన్ నాకు అంతా త్వరగా అయిపోయింది అనమాట. మీరు ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ నేను డీటెయిల్స్ చేసింది అందుకే
ఫస్ట్ నాకు ఎందుకు ఇది క్యాన్సిల్ చేశానంటే నేను నాదే మిస్టేక్ రాంగ్ ఇచ్చాను. బట్ ఇన్ఫార్మ్ అయితే చేయట్లేదు. ఓకే, ఇన్ఫార్మ్ అయితే చేయాలి కదా, వీళ్ళు ఇన్ఫార్మ్ చేయట్లేదు. ఓకే, సో రైట్. సో మీకు ఈ అకౌంట్ కావాలంటే ఎవరైతే నా అండర్లో ఓపెన్ చేసుకుంటారో అకౌంట్, వాళ్ళకి నా వైపు నుండి పర్సనల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు పర్సనల్ మేనేజర్ అయితే ఉన్నారు. సో వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యి నేను అడుగుతానంట, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినా ఏం నచ్చినా కూడా అకౌంట్ లింక్ రిజిస్టర్ చేయాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంది. మీకు రిజిస్టర్ అయినప్పుడు కానీ ట్రేడ్స్ ప్లేస్ చేసేటప్పుడు విత్డ్రాల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా నేను హెల్ప్ చేస్తాను అండర్లో జాయిన్ అయితే. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ అకౌంట్ అనేది తీసుకోండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మంచి బ్రోకర్ అయితే సజెస్ట్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.